పోస్టర్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్. మన టాలీవుడ్ నుంచి దమ్మున్న ఆ నలుగురు ఎవరు అంటే ఇప్పుడైతే నేను రిలీజ్ ఆర్డర్ ప్రకారంగా అయితే డిస్కస్ చేస్తాను. ఫస్ట్ ఎన్టీఆర్ డ్రాగన్, అలాగే సెకండ్ వచ్చేసి ప్రభాస్ స్పిరిట్, థర్డ్ వచ్చేసి మన మహేష్ బాబు వారణాసి, అలాగే ఫోర్త్ వచ్చేసి అల్లు అర్జున్ రాక. ఈ 4 మూవీస్ను మన అప్కమింగ్ ఫిలిమ్స్ లో తెలుగు ఇండస్ట్రీ నుంచి బిగ్గెస్ట్ ఫిలిమ్స్, అలాగే ఎక్కువ కలెక్షన్స్ కూడా రాబట్టే సినిమాలు కూడా ఇవే అవడానికైతే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ 4 మూవీస్ గురించి ఈ వీడియోలో క్లియర్గా అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫస్ట్ మూవీ మనకి 2027లో జనవరిలో అయితే మన డ్రాగన్ అయితే రిలీజ్ అయితే కాబోతుంది ఫ్రెండ్స్. ఈ డ్రాగన్ మూవీని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు, అలాగే హీరోగా ఎన్టీఆర్ గారు, అలాగే హీరోయిన్ గా రుక్మిణి వసంత్ గారు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి రవి బసూర్ గారు. ఇది మెయిన్ క్యాస్ట్ అండి. అలాగే విలన్ పాత్ర గురించి అయితే షాహిద్ కపూర్ గారిని అయితే తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇది ఇంతవరకు బాగానే ఉంది. ఈ మూవీ బడ్జెట్ ఇంచుమించుగా ఒక 800 కోట్ల బడ్జెట్ అయితే ఈ మూవీని అయితే నిర్మిస్తున్నారు ఫ్రెండ్స్. ఈ మూవీకి, ఈ డ్రాగన్ మూవీకి పాన్ ఇండియా వైజ్ గా మంచి బజ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. దానికి గల రీజన్ ఫస్ట్ ఎన్టీఆర్, అలాగే డైరెక్టర్ వచ్చేసి ప్రశాంత్ నీల్ గారు. వీళ్ళిద్దరి వల్లగా అయితే పాన్ ఇండియా వైజ్ గా ఈ మూవీకి అయితే మంచి బజ్ అయితే క్రియేట్ అయింది. ఇంకా ఈ మూవీ నుంచి ఎలాంటి లుక్ కానీ ట్రేజర్ కానీ ఏది రిలీజ్ అవ్వలేదు, అయినా బజ్ అయితే సూపర్ గా అయితే ఉంది. మొన్న ఒక పోస్టర్ అయితే చిన్నగా రిలీజ్ చేశారు ఎన్టీఆర్ గారు, దానికి వచ్చిన రెస్పాన్స్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఇంక ఈ డ్రాగన్ మూవీ ఎన్ని కోట్లు కలెక్ట్ చేయొచ్చు అంటే ఇంచుమించుగా నాకు తెలిసి అయితే 2000 కోట్లు అయితే పక్కాగా అయితే ఈ మూవీ కలెక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మూవీని ఎక్కువ అదర్ కంట్రీలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే పాన్ ఇండియా వైజ్ గా మన ప్రశాంత్ నీల్ గారికి, ఎన్టీఆర్ గారికి మంచి బజ్ ఉంది కాబట్టి ఇద్దరు కూడా పాన్ ఇండియా వైజ్ గా గతంలో చెత్త సాడారు కాబట్టి ఈ సినిమా దజ్జాగా 2000 కోట్లు అయితే పక్కాగా అయితే క్రాస్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇంకా తర్వాత మూవీ వచ్చేసి ప్రభాస్ స్పిరిట్. ఈ స్పిరిట్ మూవీకి పాన్ ఇండియా వైజ్ గా మంచి బజ్ ఉంది. దానికి గల రీజన్ వచ్చేసి స్పిరిట్ మూవీలో హీరోగా ప్రభాస్ గారు, డైరెక్టర్ వచ్చేసి సందీప్ రెడ్డి వంగ గారు, హీరోయిన్ వచ్చేసి డిమ్రీ. వీళ్ళు మెయిన్ క్యాస్ట్ అండి. ఈ స్పిరిట్ మూవీకి పాన్ ఇండియా వైజ్ గా మంచి బజ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. దానికి గల రీజన్ ఏంటంటే ప్రభాస్ రీసెంట్ టైంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్, అలాగే పాన్ ఇండియా వైజ్ గా ప్రతి మూవీ కూడా రిలీజ్ చేస్తున్నాడు. కొన్ని సినిమాలు ఎక్స్పెక్టేషన్ కి రీచ్ అవుతున్నాయి, కొన్ని సినిమాలు రీచ్ అవ్వట్లేదు. కానీ పాన్ ఇండియా వద్ద అయితే మన తెలుగు మార్కెట్ నుంచి ప్రభాస్ కున్న క్రేజ్ అయితే ఏ హీరోకి అయితే లేదు. అలాంటిదే ఈ ప్రభాస్ స్పిరిట్ మూవీకి డైరెక్షన్ వచ్చేసి మన సందీప్ రెడ్డి వంగ గారు. ఈ సందీప్ రెడ్డి వంగ గారు గతంలోని యానిమల్ మూవీ తీశారండి. ఈ యానిమల్ మూవీ అనేది బాలీవుడ్ లోని మంచి రిమార్కబుల్ మూవీగా అయితే హిట్ అయింది. దానివల్ల అయితే మన సందీప్ రెడ్డి వంగ గారికి అయితే బాలీవుడ్ లో అయితే మంచి ఫ్యాన్స్ బేస్ అయితే ఏర్పడింది ఫ్రెండ్స్. కాబట్టి ప్రభాస్ అలాగే సందీప్ రెడ్డి వంగ గారు వీళ్ళిద్దరికి పాన్ ఇండియా వైజ్ గా మంచి క్రేజ్ ఉంది. కాబట్టి ఈ స్పిరిట్ మూవీ కూడా సెన్సేషనల్ గా బజ్ అయితే క్రియేట్ చేసుకుంటుంది. ఇంకా ఈ మూవీ స్పిరిట్ మూవీ రిలీజ్ వచ్చేసి మార్చ్ 5, 2027 అయితే రిలీజ్ అవడానికి అయితే పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఈ స్పిరిట్ మూవీలోని మన ప్రభాస్ గారు ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర అయితే చేస్తున్నాడు. అలాగే ఒక యూత్ అట్రాక్ట్ చేసే కంటెంట్ ఉన్న స్టోరీని కూడా మన స్పిరిట్ డైరెక్టర్ అయిన సందీప్ రెడ్డి వంగ గారు అయితే తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ సినిమా నుంచి ఒకే ఒక పోస్టర్ రిలీజ్ అయింది. ఆ పోస్టర్కి అయితే సెన్సేషనల్ బజ్ అయితే క్రియేట్ అయ్యింది. అలాంటి స్పిరిట్ మూవీ ఇంచుమించుగా ఈ మూవీ కూడా 2000 కోట్లు అయితే కొట్టే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. ఈ స్పిరిట్ మూవీ కానీ హిట్ టాక్ వస్తే 2000 కోట్లు పక్క కలెక్ట్ చేస్తుంది. అలాంటి స్పిరిట్ మూవీని మన సందీప్ రెడ్డి వంగ గారు అయితే డైరెక్షన్ చేస్తున్నారు. థర్డ్ ఫిలిం వచ్చేసి వారణాసి. ఈ వారణాసి టైటిల్ అనే గుర్తు రావడానికి ముందే సెన్సేషనల్ డైరెక్టర్ అయిన మన దర్శక దేవుడు రాజమౌళి గారు అయితే గుర్తొస్తాడు. యునానిమస్ గా ఎవరిని అడిగినా చెప్తారు తెలుగు టాప్ 1 డైరెక్టర్ ఎవరంటే ఎస్ఎస్ రాజమౌళిని. మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పాన్ ఇండియా వైజ్ గా క్రేజ్ తెచ్చిన డైరెక్టరే రాజమౌళి. అలాంటి డైరెక్టర్ అయిన రాజమౌళి వారణాసి సినిమాని మన సూపర్ స్టార్ మహేష్ బాబు, అలాగే ప్రియాంక చోప్రా హీరోయిన్ గా ఈ సినిమాలో అయితే యాక్ట్ చేస్తున్నారు. ఈ వారణాసి మూవీ బడ్జెట్ వచ్చేసి ఇంచుమించుగా 1000 కోట్లు దాటి ఉన్నది ఓన్లీ మూవీ తీయడానికి మాత్రమే. ఇంకా ఈ మూవీ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటే ఇంచుమించుగా 3000 కోట్లు అయితే పక్కాగా అయితే కలెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఒకవేళ సినిమా కానీ బ్లాక్ బస్టర్ అయితే ఆ నెంబర్ ఇంకా పెరుగుతుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసి మనకి 2027 జూన్లో అయితే రిలీజ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు. అసలు ఈ వారణాసి మూవీ మీద ఎందుకు ఇంత బజ్ వచ్చిందంటే మనకి ఓన్లీ 1 ఆప్షన్ మన
దర్శకధీరుడు రాజమౌళి అండి. ఎందుకంటే మహేష్ బాబు గారికి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి యూజ్ బజ్ ఉంది. కాకపోతే పాన్ ఇండియా వేజ్ గా ఆయన నుంచి ఇంకా ఎలాంటి సినిమాలు రిలీజ్ అవ్వలేదు కాబట్టి పాన్ ఇండియా వేజ్ గా ఆయనకైతే బజ్ లేదు. ఓన్లీ వారణాసి మూవీ రాజమౌళి పరంగానే పాన్ ఇండియా వేజ్ గా అయితే బజ్ వస్తుంది. ఇంకా ఈ పాన్ ఇండియా వేజ్ గా బజ్ వచ్చిన సినిమాని మన వారణాసిని కొన్ని సిచ్యువేషన్లో పాన్ వరల్డ్ స్థాయికి కూడా తీసుకెళ్ళడానికి రాజమౌళి గారు అయితే ప్లాన్ చేస్తున్నారు. చూద్దాం మరి పాన్ ఇండియా వేజ్ గా సూపర్ హిట్ అవుతుందా లేకపోతే పాన్ వరల్డ్ వేజ్ గా సూపర్ హిట్ అవుతుందని. కాకపోతే నాకు తెలిసిన ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా ఇప్పటి వరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న రికార్డులన్నీ ఈ వారణాసి మూవీ కానీ హిట్ టాక్ కానీ వస్తే తుడిచిపెట్టుకు అయితే పోతుంది ఫ్రెండ్స్, అందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. కాకపోతే మెయిన్ హిట్ టాక్ అయితే రావాలి. ఒకవేళ హిట్ టాక్ రాకపోతే పరిస్థితి ఫస్ట్ ఫ్లాప్ చూసే రాజమౌళి దర్శకుడు కూడా అవుతాడు. ఎందుకంటే ఈ మూవీ మీద నిర్మించడానికి కనీసం 1100 కోట్ల బడ్జెట్ పెట్టారు. అలాంటిది సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఒక 2000 కోట్లు చేస్తుంది. హిట్ టాక్ కానీ రాకపోతే 2000 కోట్లు కానీ కలెక్ట్ చేయకపోతే రాజమౌళికి ఫస్ట్ ఫ్లాప్ అయితే పడడానికి అవకాశం ఉంది. కానీ ఫ్లాప్ పడడానికి ఒక 20% ఉంది, 80% హిట్టే. ఎందుకంటే ఆయన ట్రాక్ రికార్డ్ చూసుకుంటే అలాంటి డైరెక్టర్ మన రాజమౌళి గారు. రాజమౌళి గారు తీసింది ఏది తీసినా ఒక కంటెంట్ ఓరియంటెడ్, అలాగే ఒక స్టోరీ, అలాగే ఒక మ్యూజిక్, అలాగే బ్యాక్గ్రౌండ్ ఎలివేషన్స్ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఈ వారణాసి సినిమా కానీ సరిగ్గా కానీ హిట్ అయితే దచ్చాగా 3000 కోట్లు అయితే పక్కాగా అయితే క్రాస్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇంకా 4th ఫిలిం వచ్చేసి మన అల్లు అర్జున్ నటిస్తున్న రాక. ఈ రాక మూవీకి డైరెక్టర్ వచ్చేసి తమిళ డైరెక్టర్ అయిన అట్లీ. ఈ అట్లీ గారు మన అల్లు అర్జున్ గారు, అలాగే హీరోయిన్ వచ్చేసి దీపికా పదుకునే. ఇది మెయిన్ క్యాస్ట్ అండి. ఈ రాక సినిమా అనేది ఒక డిఫరెంటింగ్ జోనర్లో అయితే తీయడానికి అయితే ట్రై చేస్తున్నారు. మొన్నే ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు, చూస్తారు కదా. ఒక చెయ్యి వచ్చేసి కొంచెం జంతువుని పోలి ఉంది, అలాగే ఫేస్ వచ్చేసి మన అల్లు అర్జున్ గారి అయితే చూపించారు. కానీ కంప్లీట్గా లుక్ను అయితే రివీల్ అయితే చేయలేదు ఫ్రెండ్స్. అలాగే ఇది ఒక సైన్స్ ఫిక్షన్ మూవీగా అయితే తెరకెక్కిస్తున్నారు అట్లీ గారు. అట్లీ గారు ఇప్పటి వరకు ఎలాంటి జోనర్లు అయితే ఆయన ట్రై చేయలేదు, ఓన్లీ కమర్షియల్ పర్పస్ లో మాత్రమే ఆయన సినిమాలు తీశాడు. ప్రజెంట్ ఒక కొత్త జోనర్లో అయితే ఈ రాక మూవీని అయితే తీసుకుంటున్నారు. ఈ రాక మూవీ వచ్చేసి రిలీజ్ డేట్ వచ్చేసి ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మేషన్ అయితే అవ్వలేదు. నా అంచనా ప్రకారం ఈ రాక మూవీ 2027 ఎండింగ్ లో అయితే రావడానికి అయితే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి ఫ్రెండ్స్ తెలుగు ఇవి ఫ్రెండ్స్ 4 మూవీస్ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుండి పాన్ ఇండియా వైజ్ గా వస్తున్న అప్కమింగ్ ఫిలిమ్స్ లో టాప్ 4 ఫిలిమ్స్. ఇవి బిగ్గెస్ట్ ఫిలిమ్స్ గా అయితే మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఏ మూవీ ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందని నేనైతే చెప్పాను కదా. అలాగే మీకు ఏ మూవీ ఎక్కువ కలెక్ట్ చేస్తుందంటే అందరికి యునానిమస్ గా వారణాసి అయితే చెప్తారు ఫ్రెండ్స్. దాని తర్వాత వచ్చేసి డ్రాగన్, దాని తర్వాత వచ్చేసి స్పిరిట్, తర్వాత వచ్చేసి మన రాక. ఇవి ఆర్డర్ ఫ్రెండ్స్. మీకు ఏమనిపించింది అనేది అయితే ఈ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్.